పంట పండిన తర్వాత కొయ్యాలా కొయ్యొద్దా? చెప్పండి, కొయ్యాలి. ఈ అంత్య దినాలలో యేసు ప్రభువు చేతిలో కొడవలు పట్టుకున్నాడు. దూత చెప్తుంది, పైరు పండిపోయింది, సమయము అయిపోయింది, ఈ భూమి మీద మనుష్య జాతికి ఇచ్చిన సమయం అయిపోయింది, నువ్వు కోత కొయ్యి అని చెప్తుంది దూత. అప్పుడు యేసు ప్రభు చేతిలో వాడి అయినటువంటి కొడవలు ఉంది. ఇప్పుడు ఆయన కొయ్యటానికి రెడీగా ఉన్నాడు. ఏం పంట? ఆత్మల పంట. చెప్పండి, ఆత్మల పంట. ఈ ఆత్మల పంట కొయ్యాలి. ఈ భారతదేశం అనగా ఒక పొలము. చెప్పండి, అన్ని దేశాల అక్కర్లా, మన దేశం గురించే చెప్పుకుందాం. ఈ భారతదేశం అనగా ఒక పొలము. ఇక్కడ ఎన్ని కోట్ల మంది బ్రతుకుతున్నారంటే ఇప్పటి వరకు 2025 వరకు ఇంచుమించు లెక్క 146 కోట్ల మంది జనాభా ఉన్నారు మన భారతదేశ పొలంలో. ఎంతమంది? 146 కోట్ల మంది జనాభా ఉన్నారు. ఇంచుమించు 29-30 రాష్ట్రాలు ఉన్నాయి. అయితే మన భారతదేశంలో ఇప్పటి వరకు రక్షించబడినటువంటి వారు 400 కోట్ల మంది జనాభా. జనాభా ఉన్నదెంత? 146 కోట్ల మంది ఇంచుమించు. రక్షించబడింది ఎవరు? లెక్క బయటకు వచ్చిన సంఖ్య ఎంత? 400 కోట్ల మంది. ఇంకా రహస్య క్రైస్తవులు ఉన్నారు. అయితే దేవుడు నియమించిన సమయం అయిపోయింది. ఈ భారతదేశముకు పంట కొయ్యాలి. కోసే వ్యక్తి ఎవరంటే యేసు ప్రభువే. కనుక మనం అంత్య దినాల్లో ఉంటున్నాం. సమయం లేదు. వీటినే రాకడ గడియలు అంటారు. ఈ రాకడ గడియల్లో యేసు ప్రభు చేతిలో వాడి అయిన కొడవలుంది. ఆయన పంట కోసేటప్పుడు సిద్ధపడిన వారు, రక్షించబడిన వారు వెళ్ళిపోతారు. మరి సిద్ధపడిన వారు పంట ఫలభరితంగా లేని క్షణము భూమి మీద ఉండిపోవటానికి దినాలు వస్తున్నాయి. అయితే